ఇప్పుడు మేమైతే ఒక ప్లేస్కి వచ్చాము. చాలా అందమైన ప్లేస్. చాలాసార్లు ఇక్కడ మాకు వచ్చిన అనుభూతి ఉంది. ఈ వాటర్లో ఎన్నోసార్లు మేము ఎక్కడాలు పెట్టాము. అంటే ఎండ్రకాయలు, ఎరకపీతలు. ప్రజెంట్ వాటర్ లేదు, నాచు పట్టేసింది. ఈ గుహ ఇంచుమించుగా ఒక 3 కిలోమీటర్లు ఉంటుందని మనకు చాలా మంది చెప్పారు. మనం మ్యాక్సిమం 90% వరకు వెళ్ళిపోయాము. చివర ఇంకా చాలా లేట్ అయిపోయిందని చెప్పి వచ్చేయడం జరిగింది. అప్పుడు డ్యూటీలు కూడా మాకు టైం అయిపోవడం వల్ల ఈ కొండ మీద ఒకసారి పైకి వెళ్ళి వనభోజనం చేసాం. ఇవన్నీ కూడా మాకు గుర్తులు వస్తున్నాయి బాగా. మా ప్రయాణం బళ్ళతో సాగలేకపోయింది, ఎందుకంటే రోడ్డు చాలా దారుణంగా ఉంది. అందుకని బళ్ళు ఇక్కడ పెట్టేసి ఇలా వెళ్తున్నాం. మా అన్న అయితే ఏదో పరిశోధన చేస్తుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. మహా అడవిలోకి వచ్చిన తర్వాత మాకు ఒక సీతాఫలం చెట్టు కనిపించింది. దానికైతే మస్తుగా కాయలు మంచి మంచి మగ్గిన ఉన్నాయి. అవన్నీ కోస్తూ ఒక బ్యాగ్ అయితే నింపేశాం. ఈ బ్యాగ్ నిండా కాయలు మనకు కనిపిస్తున్నాయి, చూడొచ్చు. బ్యాగ్ సగం అయితే నింపి ఒక 50 కాయలు కోస్తుంటాం మేమైతే. ఇంకా సరిపోలేదని మా వాడైతే ఇంకా కోస్తానే ఉన్నాడు. మేము అడవి మధ్యలోకి అయితే వచ్చేసాం. చుట్టూ అడవి, ఏదో వెతుకుతూ అన్వేషిస్తున్నట్టుగా ఉంది మా ప్రయాణం. కానీ ఎక్కడికి వెళ్తున్నామో, ఏం వెతుకుతున్నామో ఏది తెలియకుండానే తిరుగుతూ ఉన్నాం. ఇక్కడ నుంచి చూస్తే ఇది ఒక లోయ ప్రాంతంలో అనిపిస్తుంది. ఎక్కడి నుంచో మనకి వెహికల్ సౌండ్స్ అయితే వస్తున్నాయి. దగ్గరలో ఏదైనా ఊరు ఉందేమో అని అనిపిస్తుంది. ఇక్కడెక్కడో మనకి కొంచెం అరటి తోటలు అయితే కనిపిస్తున్నాయి. మధ్యలో నుంచి పారే ఒక జలధారల ఒక ప్రదేశం ఇదంతా కూడా. వర్షం గట్టిగా పడితే మాత్రం ఇది ఒక నదిలా ఏర్పడిపోయి ముందుకు సాగుతుంది. అంటే పైన పడే వాటర్ కిందికి ధారాళంగా వస్తుంటే ఆ శబ్దానికి, ఆ ప్రకృతిలో ఉన్నటువంటి మాధుర్యం అప్పుడు మనకు కనిపిస్తుంది. అది చూసి తరిస్తే తప్ప కానీ మనకు అలాంటి అనుభూతి రాదు, ఎంత చెప్పినంత మాత్రాన. ఓకే, పుట్టగొడుగులు బేభత్సంగా వచ్చాయి. ఇవన్నీ మనం ఇప్పుడు పోస్తున్నాము. ఓకే ఓకే, ఫ్రెష్గా ఉన్నాయి మాత్రమే తీసుకుంటున్నాము. మిగతా వదిలేస్తున్నాము. ఎన్ని వచ్చాయన్న చూపెట్టచ్చు. ఇంకా ఇవన్నీ ఉన్నాయి, చూడొచ్చు. వందలకు వందలు వచ్చినాయి ఇక్కడైతే. ఇలా మొగ్గగా ఉన్నవైతేనే మంచివి, అందులో ఎటువంటి తేడా కూడా రాదు. మష్రూమ్కి అడ్డలా ఉన్నది ఇది. అడవి మధ్యలో మనకి జలజల పారుతున్న సెలయేరు లాంటి శబ్దం వినడంతో వెతుక్కుంటూ ఈ సెలయేరు దగ్గరికి అయితే వచ్చాము. చాలా ఊపిరి పీల్చుకున్నట్టుగా అయింది ఈ వాటర్ని, ఈ చల్లదనాన్ని, ఈ ప్లేస్ని చూసేటప్పటికి. ఎందుకంటే ఇంచుమించుగా 3 గంటల నుంచి మనం అడవుల్లో చాలా బీభత్సంగా తిరగడం వల్ల అలసిపోయి ఒక్క చుక్క నీరు దొరికితే బాగుంటుందని వెతుకుతున్నప్పుడు ఈ వాటర్ కనిపించింది. మన వాళ్ళు తొందరగా దిగిపోయారు, కాళ్ళు కడుక్కుంటున్నారు, ఫేస్ వాష్ చేస్తున్నారు. వాటర్ అయితే చాలా ప్యూర్గా ఉంది. ఇప్పుడైతే మేము ఒక ఎరకపీతని పట్టినాము ఇంట్లో నుంచి. చాలా చిన్నది, దీని కళ్ళు చూడొచ్చు ఎంత బాగున్నాయో. ఇది ఇంకోటి ఎక్కడ వచ్చింది, ఇది చిన్నది. ఇదిగో ఇప్పుడే లైవ్లో దొరికినాయి ఒకటి, ఇది చిన్నది, ఇది కొంచెం పెద్దది. వదిలేస్తాం, ఇంకా వీటిని ఎక్కువసేపు వీటితో ఆడుకోకూడదు. బాయ్ బాయ్. ఇగో ముంగట గడ్డి ఉందన్న, అక్కడ అలా చూస్తున్నా ఏమో చెప్పేమనుకో.